మన శరీరంలో ఉన్న శక్తివంతమైన చక్రాలను బీజాక్షరాలతో ఇలా యాక్టివేట్ చేసుకోండి. మీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే గ్రౌండెడ్గా ఉండలేదు ఆ పర్సన్. అందుకోసం మూలాధార చక్రం యాక్టివేట్ చేసుకుంటే ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇదే వెన్నెముక కింద భాగం. ఇప్పుడు ఇది చేసినప్పుడు మీరు చూడండి, ఒక్కొక్క చక్రానికి 3 సార్లు ఒక బీజమంత్రం చెప్పి ఆల్మోస్ట్ 1 నిమిషం టైం తీసుకున్నారు ఒక్కొక్క చక్రం కోసం. సో దీంట్లో ఫోకస్డ్గా మీరు మంచి గాలి తీసుకుంటా, ఆ గాలి ఎనర్జీ రూపంలో ఆ చక్రాన్ని యాక్టివేట్ చేస్తా, దానికి సపోర్ట్గా బీజమంత్రం చేస్తా, ఆ కలర్ని ఆ చక్రాన్ని విజువలైజ్ చేసుకుంటే టోటల్ ఫోకస్ మీకు ఎక్కడ మైండ్ డీవియేషన్ ఉండదు. సో ఇట్లా మీరు 7 నిమిషాలు స్పెండ్ చేశారు. అందుకని చక్రం మెడిటేషన్ అనేది చాలా పవర్ఫుల్. ఓన్లీ థింగ్ మీరు ఆ చక్రం మీద ఆ కలర్ మీద ఫోకస్ పెట్టాలి. చక్రం స్టాటిక్గా ఉండే చక్రం రన్ అవుతున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఆ కలర్లో కింద నుంచి స్టార్ట్ అయితే కింద రెడ్ కలర్ మూలాధారం, కొంచెం పైకి వస్తే ఇది మన రీకోట్ కరస్పాండింగ్ కలర్ వచ్చేసి ఆరెంజ్. సో ఆ చక్రం తిరుగుతూ ఉంటే కింద నుంచి ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతా ఉంటే ఆ కుండిల్ని ఎనర్జీ, ఆ పవర్ఫుల్ ఎనర్జీ పైకి మూవ్ అవుతూ ఉంటుంది. ఆన్ చేయకుండా ఉన్నప్పుడు మనకు గాలి, ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు అది లాగి ముందుకు మనకి గాలి పడుతూ ఉంటుంది. సో అట్లానే ఆ చక్రం యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుంటే ఆ ఎనర్జీ ఆ ఏరియాలో స్ప్రెడ్ అవుతుంది. సో స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అయితే రీప్రొడక్టివ్ ఆర్గన్స్కి వాటన్నిటికీ ఎనర్జీ సప్లై చేస్తుంది. తర్వాత కొంచెం పైకి వస్తే నేవల్ రీజియన్కి ఆపోజిట్ కొంచెం నాభికి పై భాగంలో వెనక వెర్టెబ్రల్ కాలంలో ఉండే 3వ చక్రం మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రం డైజెస్టివ్ సిస్టమ్కి కావాల్సిన ఎనర్జీ. అక్కడనే ప్యాంక్రియాస్ ఉంటుంది, డయాబెటీస్ కారణం అక్కడనే లివర్ ఉంటుంది. అన్ని బతకాలంటే లివరే కావాలి, లివర్ ఉండాలి. నెక్స్ట్ హార్ట్ అండ్ లంగ్స్. సో ఆ చక్రం ఎల్లో కలర్లో ఉంటుంది. అది యాక్టివ్గా ఉంటే కనుక డైజెషన్ మంచిగా ఉంటుంది. డైజెషన్ మంచిగా ఉంది అంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ బాగుంటుంది, కింద అన్నీ అరుగుతాయి, మంచిగా ఒంటికి పడతాయి, అప్పుడు హెల్దీగా ఉంటారు అనమాట. అది 3వ చక్రం మణిపూరక చక్రం. నావల్ రీజన్ నాభికి కొంచెం పై భాగంలో బ్యాక్ సైడ్ అక్కడ అక్కడి నుంచి మూవ్ అయి పైకి వస్తే మన హార్ట్ సెంటర్కి, హార్ట్ అనేది ఆత్మ స్థానం, హార్ట్ సెంటర్కి కరస్పాండింగ్గా వెర్టెబ్రల్ కాలంలో ఉండే చక్రం వచ్చేసి అనాహట చక్రం అంటాం. అనాహట చక్రం లేదంటే హార్ట్ చక్రం అంటాం. ఈ చక్రం కలర్ గ్రీన్. మీరు మంచి గాలి తీసుకుంటూ ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఆ బీజమంత్రం చెప్పి ఆ కలర్ని విజువలైజ్ చేసుకుంటూ ఆ చక్రం యాక్టివ్ తిరుగుతున్నట్టుగా విజువలైజ్. మీరు ఫ్యాన్ చూస్తున్న ఫ్యాన్ తిరుగుతుంది, అట్లానే అనమాట. సేమ్ ఆ వీల్ మూవ్ అవుతున్నట్టు అట్లానే కుండిల్ ఎనర్జీ కూడా కరస్పాండింగ్గా పైకి వస్తూ ఉంటుంది. అది కూడా విజువలైజ్ చేసుకోండి. అంతా విజువలైజేషన్, మీ ఫోకస్ అంతా దాని. తర్వాత అక్కడి నుంచి పైకి వస్తే విశుద్ధి చక్రం, థ్రోట్ చక్రం అంటాం. ఈ థ్రోట్ చక్రం అనేది మనం మాట్లాడటానికి కానీ మంచిగా మాట్లాడే వాళ్ళు థ్రోట్ చక్రం. తర్వాత అది థైరాయిడ్ అది ఎనర్జీ ఉంటుంది. అట్లానే షోల్డర్ రీజియన్, హ్యాండ్స్కి అంతా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్, ఎనర్జీ కరెక్ట్గా సప్లై అయితే అక్కడ పెయిన్స్ లాంటివి ఏం కావాలి. సో దానికోసం విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం కలర్ వచ్చేసి బ్లూ కలర్. ఇదంతా ఏం లేదు, విద్య, ఇంద్రధనస్సు కలర్స్ అన్నమాట. విద్యార్థము ఇది విశుద్ధి చక్రం బ్లూ కలర్. థ్రోట్ రీజియన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది, వెర్టెబ్రల్ కాలం అప్పర్ పార్ట్లో. ఆ చక్రం విశుద్ధి చక్రం బ్లూ కలర్. కలరు చక్రం రెండింటిని చూసుకుని ఉండాలి. అట్లానే ఆ చక్రం తిరిగేటప్పుడు ఆ బ్లూ కలర్
రేడియేషన్ ఎనర్జీ స్ప్రెడ్ ఆ రీజన్లో స్ప్రెడ్ అయ్యేది కూడా విజువలైజ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కొంచెం పైకి వస్తే ఇక్కడ వరకు ఇక్కడ 2 క్రిటికల్ చక్రాలు ఆయన ఉంటాయి. ఇదంతా దేహానికి సంబంధించింది. ఇదంతా ఇక పైకి వచ్చేటువంటి మానసిక స్పిరిచువల్. సో అక్కడికి వస్తే ఆజ్ఞాచక్రం ఓం చెప్తారు బీజమంత్రం ఓం. ఆజ్ఞాచక్రం ఉన్నప్పుడు మీరు ఫోకస్ కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి. 2 కనుబొమ్మల మధ్యలో పెట్టుకొని ఆ చక్రాన్ని విజువలైజ్ చేసుకోవాలి. ఈ చక్రం కలరు ఇది మిడ్ నైట్ బ్లూ. దాన్ని ఆ ఫోకస్ అక్కడ పెట్టి ఆ చక్రం దీనివల్ల ఏంటంటే మనలో జ్ఞాపక శక్తి కానీ ఏదైనా నేర్చుకునే పవర్ కానీ లెర్నింగ్ ఎబిలిటీస్ అన్నీ పెరుగుతాయి అన్నమాట. అండ్ 6th సెన్స్ ప్రెడిక్షన్ కూడా ఏదైనా మనం చేయాలంటే స్పాట్లో మనకే డెసిషన్ వస్తుంది. అంటే అంత ఫాస్ట్ అనాలిసిస్ వెళ్తుంది అనమాట. ఇది చేయాలి లేదంటే కనుక సహనంగా ఉంటాం అన్నమాట. ఇది చేస్తే కాకుండా దీనివల్ల ఎన్ని ఐక్యూ అండ్ ప్రెడిక్షన్ అనమాట. ఈ చక్రం యాక్టివేట్ అయిన వాళ్ళకి నేను కొన్ని చోట్ల విన్నాను, వాళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా తెలిసిపోతుంది, అంత పవర్ఫుల్ అన్నమాట. సో దీనికి హోమ్ ఇంకా పైకి అయితే అది అల్టిమేట్ చక్రం సహస్రాల చక్రం. సహస్రాల చక్రం అంటే మనకి తల పైదాలను మాడు అని ఆ మధ్యలో ఉంటుంది అనమాట. ఒక చిన్న టిప్లా అక్కడ ఉంటుంది ఆ చక్రం. అది యాక్చువల్గా పసిపిల్లల్లో అక్కడ ఆముదం పెడుతుంది ఆ ఏరియాలో. సో ఈ చక్రం ఏంటంటే వైట్ కానీ వైలెట్ కలర్లో కానీ ఉంటుంది. సో అట్లా వైట్ వైలెట్ కలర్ చక్రాన్ని కానీ లేదంటే 1000 పెటల్స్ ఉండే ఫుల్ ఆఫ్ పెటల్స్ ఉండే ఒక లోటస్, వైట్ కలర్ లోటస్ విజువలైజ్ చేస్తుంది. ఓకే, ఆ ఏరియానే యాక్చువల్గా అంటే స్పిరిచువల్గా చెప్పేది ఏంటంటే కింద నుంచి వస్తున్న కుండలిని ఎనర్జీ అంటే అమ్మవారు పైకి వచ్చేసి ఇక్కడ శివుడి స్థానం, శివపార్వతుల తాండవం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ యాక్టివేట్ అయ్యి ఈ ఎనర్జీ పైకి ఫ్లో అయి వస్తుందో కుండలిని అమ్మవారు, అక్కడ ఈ తాండవం జరిగి అమృత వర్షం కురుస్తున్నారు. ఆ అమృత వర్షం కురిసినప్పుడు ఆ అమృతం మీ బాడీలో ప్రతి పార్ట్కి వెళ్ళిపోయి బాడీని చాలా కూల్ అండ్ రిలాక్స్ అన్ని ఏ కండిషన్ ట్రీట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంది. అది సహస్రాల చక్రం పైన చక్రం, వైట్ కలర్ వైలెట్ కలర్ అండ్ శివపార్వతుల తాండవం మీద ఆ బీజమంత్రం చెప్పేటప్పుడు సింపుల్గా మీరు శివపార్వతుల తాండవం మీరు విజువలైజ్ చేసుకున్న చాలు, రైట్. సో ఇవి 7 చక్రాలు. ఇందుకోసం మనం చేసేది చక్ర మెడిటేషన్. అందుకని బీజ మంత్రాలు చదువుతాం. 7 నిమిషాలు మన మైండ్ ఎక్కడికి పోదు. 7 నిమిషాలు అంటే డేలో వెరీ ప్రీషియస్ అంటే అంటే అంతసేపు అనేది ఇంపాసిబుల్. ఒక కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అంటే మేల్కొని ఉన్న స్థితిలో 7 నిమిషాలు మీరు బయటికి అటు ఇటు ఇంద్రియాలని పంపించకుండా అటు ఇటు ఫోకస్ చేయకుండా మీ మీదనే మీ బాడీ మీదనే ఫోకస్ పెట్టగలగటం అనేది చాలా గ్రేట్. ఆ చక్ర మెడిటేషన్ అనేది పాసిబుల్. అందుకే చక్ర మెడిటేషన్ చేసుకోండి. మీరు కూడా